వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ దుర్భరంగా మారింది. బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మూత్రశాల నుంచి సరైన పైప్లైన్ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ పరిస్థితి నెలకొని కొన్ని నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి బుల్లి వీరన్న ఆధ్వర్యంలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. సర్పంచ్ సలాది బుచ్చిబాబు పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బంది గ్రామంలోని వాడవాడలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలందరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్యదర్శి సూచించారు. నరసింహపేట మండలం నారాయణ వలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ2 పేడాడ దాలినాయుడు సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మెరుగ్గా ఉందని, వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని అడ్మిషన్లు పెంచాలని ఉపాధ్యాయుడు టి సుధీర్కు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలు మరింత మెరుగుపడాలని ఆయన తెలిపారు. మదనపల్లిలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో ఏటు నిందితురాలైన అంజలి ఇంటి వద్ద జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహేంద్ర పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంజలి కుమారుడు కులవర్ధన్ అదే ప్రాంతానికి చెందిన 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం దారుణంగా హత్య చేసినట్లు తెలిసిందే. ఈ కేసులో కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా ఇంట్లో కీలక ఆధారాలు చెరిపివేయకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. తన ఇంటిపై జరిగిన దాడి, అక్రమ కేసులు, పోలీసుల వైఖరి వంటి అంశాలను జగన్కు వివరించారు. అంబటితో పాటు వైసీపీ కీలక నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధర దేవితో కలిసి పట్టణ సమీపంలోని వన్నమ్మ కాలనీలో నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనమండలి ప్రాంగణంలో వైసీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. బోలే బాబా, ఆలీబాబా, చంద్రబాబా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధానంగా ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ సంస్థ వ్యవహారాలపై తక్షణమే చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఈ ఆందోళనతో సభ ప్రాంగణంలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. బొబ్బిలి నియోజకవర్గంలోని పాతరేగ గ్రామంలో ప్రతి సంవత్సరం మారు జాగరలు జరుగుతాయి. శివరాత్రి రోజున ప్రసిద్ధ రామతీర్థాలయం వద్ద జాగరం చేసి మరుసటి రోజు పాతరేగ గ్రామంలో బల్లాట ప్రదర్శనతో ఈ వేడుకలు ముగుస్తాయి. అమ్మవారు పూనిన స్త్రీలు బల్లాట ప్రదర్శనలో నృత్యం చేయడం ఆధ్యాత్మికంగా విశేషంగా నిలుస్తోంది. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై కూటమి పార్టీల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇందాపూర్ డైరీపై చర్చించాలని వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి ఫోటోలు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళన దిగారు. దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారని మంత్రి పయ్యావుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో సభకు వచ్చారని మంత్రులు మండిపడ్డారు. అన్నమయ్య జిల్లాలో నిశాంత్ కుమార్ ఆకస్మికంగా పర్యటించి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాలువల పూడికతీత పనులను పరిశీలించారు. ఎల్లుట్ల గ్రామంలో నరేగా పనులు, నల్ల చెరువులో సాగునీటి పనులు, చెర్లోపల్లి పాఠశాల, నడిమి కండ్రిక అంగన్వాడీ కేంద్రం, మామిళ్లవారిపల్లి, సంఘ సముద్రం గ్రామ పంచాయతీ వద్ద వాటర్ గ్రిడ్ పనులను తనిఖీ చేశారు. కాలువలు పూర్తయిన తర్వాత చెరువు నిండేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టును చెరువులకు చేరేలా చూడాలని ఆదేశించారు.